ఎంతమంది డ్రాప్ చేశారు? నీకంటే సగం డిఫరెంట్ రా. పోయి రూమ్ కింద పిలిచావు? ఎందుకు పిలిచావు? దేనికోసం పిలిచినావు? దేనికోసం పిలిచినావు? చిన్న పాప రూమ్ లో మాట్లాడతారు. ఇద్దరు వచ్చి సాగు తెగిస్తే ఇక్కడ తను లవ్ చేయలే. ఎవరు బ్రో? చెప్పండి బ్రో. అన్న ఒక చిన్న ప్రాబ్లం ఉందన్న. చెప్పండి బ్రో. అన్న కూడా మా చెల్లి వాట్సాప్ నెంబర్ కి ఊరు కూడా అని చెప్పని మెసేజ్ పెట్టాడు అన్న, కొంచెం కలగరుగా. కాదు బ్రో, ఇప్పుడు అబ్బాయి నెంబర్ పెట్టిన వాళ్ళు తెలుసా? మీకు ఏమైనా తెలుసా? నాకు తెలియదు అన్న, వాడు నాకు తెలీదు. ఓకే. మా చెల్లికి కూడా తెలియదు అన్న, వాడు నెంబర్ గురించి తెలియదు కానీ ఒక్కసారి అన్న కొంచెం రావాలన్నా. అదే బ్రో, ఎక్కడికి అంటే ఎట్లా అంటే అబ్బాయి ఎక్కడ తెలియదు కదా మనకు. ఆ ఊరిలో నాకు తెలుసు అన్న, వాడు రూమ్ నెంబర్ కూడా పెట్టాడు. అవునా? అన్న ఓకే బ్రో, మీరు లొకేషన్ పెట్టండి, నేను వస్తాను. ఓకేనా అన్న? అన్న ఇప్పుడే పెడతాను అన్న, చిన్న ప్రాబ్లం. సరే ఇప్పుడే వస్తున్నా బ్రో, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా, వెళ్దాం. ఓకేనా అన్న? కొంచెం ఎవరికి కూడా తెలియనిస్తాను అన్న. సరే బ్రో, ఖచ్చితంగా. ఓకేనా, నేను వస్తున్నా ఇప్పుడు, లొకేషన్ పెట్టిన బయలుదేరుతాను. అన్న పెడతాను, చూడండి ఒకసారి. ఓకే బ్రో, థ్యాంక్ ఎవరన్నా మనం లోపల మేడం ఇదే నెంబర్ చెప్పారు, రూమ్ నెంబర్ చూడండి, మాట్లాడుతున్నాం. మేడం ఒకసారి రోజు ఇస్తారా? దేనికి వస్తున్నారు మీరు? ఎవరండి? మాట్లాడుతున్నారు. కూర్చోను. దేనికండి మీరు? ఎవరు? కూర్చో చెప్తా. కాదండి, మీరు ఎవరు? కెమెరా ఎందుకు ఇస్తున్నారు? మీరు చెప్పండి. స్టోరేజ్ ఎవరు ఎందుకు ఇస్తున్నారు? మీరు ఎవరు? మీరు ఎందుకు వస్తున్నారు? కూర్చోరా. మీరు కెమెరా ఎందుకు ఇస్తున్నారు? మీరు ఎందుకు ఇస్తారు? దేనికి ఇస్తారు? ఎందుకెళ్ళి ఇస్తారు? దేనికండి? నువ్వు ఏం చేసినావు? నేను మాట్లాడతాను, ఆగు బ్రో. ఏం చేసినావు? ఆగు. ఎవరేంటి? ఏంద్రా? ఎవరు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? రూమ్కి ఎందుకు వచ్చావు? నాకు మీటింగ్ ఉంటే వచ్చాను. ఎవరండి? మీటింగ్ ఉన్నారా? మా కంపెనీ మీటింగ్ ఉంటే వచ్చాను. అడుగుతున్నావు తమ్ముడు. ఎవరండి? కాదు, ఎవరండి? నువ్వు రాధికాని అమ్మాయికి ఎందుకు కాల్ చేస్తున్నావు? ఇప్పుడు పెట్టినావు రాధిక మా ఫ్రెండ్ అండి. మీరు ఎవరండి? రూమ్ కి రమ్మని అంతే ఎరుపు పని నీకేం చెప్పు. నీ ఏజ్ అని చెప్పు. నీ ఏజ్ అని చెప్పు. మా ఫ్రెండ్ అండి. నీ ఏజ్ అని చెప్పు. నీ ఏజ్ ఎంత? 35 అండి. పైకి ఒక నిమిషం పైకి 30 సంవత్సరాలు కదా. నువ్వు 14-15 సంవత్సరాల అమ్మాయికి నీ కాల్ ఏం అవసరం చెప్పు. అసలు కాల్ లిస్ట్ చూసారండి? కాల్ ఫస్ట్ ఎవరు చేశారు ఏంది ఒకసారి అవును, అమ్మాయి చిన్న పాప. డిఫరెంట్ ఎంత ఉంది చూడు. ఫస్ట్ ఎవరు తీసుకున్నారు ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీరు మాట్లాడండి. తర్వాత ఎవరు మిస్టేక్ అయిందో తెలుస్తుంది. కావాలంటే అమ్మాయిని కూడా పిలిపించి మాట్లాడదాం. ఓకేనా? మీరు ఎట్లా అంటే అట్లా ఆ విధంగా మనం మాట్లాడింది. ఇప్పుడు ఈ కోసం ఇప్పుడు నేను అనేది ఇప్పుడు రూమ్ కింద పిలిచిన అమ్మాయిని పోయి రూమ్ కింద పిలిచావు? ఎందుకు పిలిచావు? దేనికోసం పిలిచినావు? దేనికోసం పిలిచినావు? చిన్న పాప రూమ్ లో మాట్లాడతారా? రూమ్ లో మాట్లాడతావా? ఏం మాట్లాడతావు రూమ్ లో? చిన్న పాపతో సంబంధం లేదు నాకు. ఎందుకంటే ఆమె దగ్గర నాకు లవ్ చేసింది. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అవన్నీ జరుగుతాయి. మీరు ఏం చేస్తారు చేసుకొని పెళ్లి చేసుకొని సావ దెంగినా నిన్న కూడా సావ దెంగుతా. ఫోన్ చేయమంటావా? అరే కాదు, ఇప్పుడు నువ్వు లవ్ చేసినా అంటున్నావు. ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? ఫస్ట్ లవ్ లెటర్ రాసింది ఎవరు? అవునరా, తను చిన్న పాపరా. చిన్న పాప తను 14 సంవత్సరాల పాప. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేస్తావా? ఇప్పుడు ఏం చేద్దాం? సావ దింగుతాం మేము. ఫస్ట్ మీరు చెల్లెని రమ్మను. అసలు ఇక్కడికి రమ్మను, లేకపోతే బయట పోయి మాట్లాడదాం. అరే నువ్వు పిలిస్తే ఇప్పుడు అమ్మాయిని తీసుకోవాలి, చిన్న పాపని తీసుకురావాలా? అంటే లవ్ చేసినప్పుడు తెలియదా? తను లవ్ చేయలే, జస్ట్ అట్రాక్షన్. అది అంతే. అట్రాక్షన్ లవ్ అంటారు. ఎంతమంది
ఎంతమందిని డ్రాప్ చేసుకుంటే అది నీకు అనవసరం. అది నీకు అనవసరం. నాకు అవసరం. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవసరం నాకు లేదు. ఎవరు అసలు తీసుకుపోయి చేయాలనుకుంటాం బాగా సప్పు దగ్గర అంత కాదు మాకు. ఇలాంటి ఎదవల్ని ఏం చేయాలి నాకు అర్థం కాదు. ఇద్దరు వచ్చి సాగు తెంగిస్తే ఇక్కడ ఇది ఓయూరు మీరు కింద అరిసినావు అనుకో సాగు తెంగిస్తా తెలిసిపోయి కథలు చేయకు. నేను పోలీసులకు ఫోన్ చేస్తా. బాబు డోర్ తీసుకొని కూడా బయటికి పోలేవు చెప్తాను. ఇది జాయిరీ కాదు. ఎవరు జాగ్రత్త న్యాయం నువ్వు నాటకాలు చేయదు. తమ్ముడు కూర్చో చెప్పండి. నీ ఏజ్ అని చెప్పు. 30 సంవత్సరాలు. ఆ అమ్మాయి 14 సంవత్సరాలు. ఏం చేస్తావు చెప్పు. అమ్మాయి భూములు ఏం చేస్తావు? ఏం చేయాలి? ఏం చేస్తావు అసలు? ఏం చేయాలని చెప్పు. కడుపు గడితని ఆనందంగా నాకు అర్థం కావట్లేదు. చిన్న పాపరా ఫ్రెండ్స్ ఇలాంటి ఎదవలు పెడతా యూట్యూబ్ లో పెడతా నేను. ఇలాంటి ఎదవ ముండా కొడుకులు 30 years 14 సంవత్సరాల అమ్మాయిని లవ్ చేసి లవ్ కాదు ఓయూరుకు రమ్మన్నాడు. ప్రేమ అన్న అనుకో సాగు దింగుతా నేను. ప్రేమ అంటే సాగు దింగుతా నేను. నెక్స్ట్ దింగామంటే 14-15 అమ్మాయితో ప్రేమ చిన్న పూర్ర దానికి ఏం తెలియదు. అదే అమ్మాయి కూడా అలాగే ఇవంతా అయిపోయింది. ఇంకోసారి చెప్పేది నువ్వు మళ్ళా ఇవి కాదు రాత విని అక్కడ ఓవర్ యాక్షన్ మళ్ళా ఏమనుకుంటాను ఏందిరా చిన్న పూర్ర దానికి ఏం తెలుసురా పాపం అది అమాయకురాలు. అది ఒక మాట గట్టిగా అంటేనే ఏడ్చుకుంటే సాటుకుపోయి 2 రోజుల దాకా నాతో మాట్లాడలేదు. అట్లాంటి దాన్ని నువ్వు ఓయగురమ్మంటావా నువ్వు? అట్లాంటి దాన్ని నువ్వు ఓయగురమ్మంటావా నువ్వు? ఇంట్లో చెప్పలా ఈ అబ్బాయి ఇంట్లో చెప్పలా. ఇంట్లో చెప్పకుండా అన్న ఇట్లా అన్న అర్జెంట్ అనే కానీ అర్జెంట్ కావాలనే కానీ మేము వచ్చినాం. ఓకేనా? ఇప్పుడు నేను ఒక్కనొత్తే ఇంకా వేరే ఉండు సినిమా అన్న ఉండి లేకపోతే నీకు వీళ్ళ ఫ్యామిలీకి కానీ తెలిసిందనుకో కత్తికి కండగా నరికేస్తారు నేను. వీళ్ళ ఫ్యామిలీకి కానీ తెలిసిందనుకో కత్తికి కండగా నరికేస్తారు నేను. రమ్మలేదు నువ్వు రూమ్ నెంబర్ చెప్పలేదు నువ్వు అమ్మాయికి చెప్పలేదు రూమ్ నెంబర్. మరి ఎట్లా చెప్తావు నువ్వు అమ్మాయికి? ఎందుకు చెప్తావు? ఎందుకు రమ్మంటావు రూమ్కి? అన్న ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు స్టేషన్కి పోదాం తమ్ముడు. నీకేదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ చెప్పు. నువ్వు లవ్ గివ్ అంటున్నావు కదా, స్టేషన్కి వెళ్దాం అంటావా? చెప్పు ఏం చేద్దాం చెప్పు. ఒక్కసారి నన్ను వదిలేయండి. ఏజ్కు తగ్గట్టు నడుచుకో. నిజం చెప్పు. ఈ మందు బాటిల్ ఎవరు తాగారు చెప్పు. ఈ మందు బాటిల్లో ఎవరు తాగారు? మందు తాగి గుద్దవాళ్ళగా ఎక్కినాక ఇది అయిపోయి ఇంకోటి ఆ ఫోన్ తీసుకొని నీకు బాగా బలిసింది. నువ్వు మంచోడు. నువ్వు ఏదైనా మీటింగ్ గీటింగ్ అంటున్నావు. వీడు బాగా దిగుతాకుండావు. అర్థమైందా? 2 ప్లేట్లు ఉన్నాయి ఇక్కడ. నువ్వు ఒకడు కాదు అనుకున్నా తెలిసి వచ్చింది. నువ్వు ఎన్ని రోజుల నుంచి వీళ్ళ చెల్లికి మెసేజ్ చేస్తున్నావు? నువ్వు చెప్పు. కాల్ చేస్తున్నావు. ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నావు? చెప్పు. కెమెరా ముందు తిరగరా. తిరుగు చెప్పు. కెమెరా మీరు ఎందుకు పెడుతున్నారన్న? తిరుగు. ఏం కదలే. నేను ఏం కెమెరా కదలే. తిరుగు. అన్న వీడియో డిలీట్ చేయండి అన్న ప్లీజ్ అన్న. తమ్ముడు ఒక నిమిషం తిరుగు. సరే డిలీట్ చేస్తాను. నేను డిలీట్ చేస్తాను. ఒక్క నిమిషం. పరుగుల కుటుంబం అన్న ప్లీజ్. రే సావదంత పరుగు దెంగుతా పట్టుకొని ఎక్స్ట్రా దెంగామంటే నాటకాలు దిగ అంటే ఈ పరుగుల కుటుంబం అంత మిగతా వాళ్ళు ఎరుపుకులా నాకు అర్థం కావట్లేదు. తప్పు కాదు కానీ ఇట్లా ఒక్క నిమిషం రా. నువ్వేం కాదు. నీ పేరేం పేరు చెప్పు. నా పేరు లక్ష్మణ్ రావు. సరే తిరిగి ఒకసారి తిరుగు. ఒక నిమిషం తిరుగు. లక్ష్మణ్ రావు పగలు దింగించుకుంటావు నా దగ్గర. డిలీట్ చేస్తా. అటు తిరుగు. ఒకసారి తిరుగు. ఇలాంటి యదో మున్నా కొడుకులు చూడండి. అమ్మాయిని 14-15 సంవత్సరాలు ఎంత ఉంటుంది ఏజ్? 15 సంవత్సరాల అమ్మాయి అడిగితే లవ్ అంటున్నాడు. ఈయనకి 32-30 ఉన్నాయి. 10 సంవత్సరాల అమ్మాయిని రూమ్కి రమ్మన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం తమ్ముడు చెప్పు. స్టేషన్ తీసుకెళ్దామా? నువ్వు 2 ఆప్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసిన చాలా తప్పు. ఓకేనా? తప్పని ఒప్పుకున్నాను సార్. ఒప్పుకునేది ఎంత? ఒకవేళ కూర్చుంటే అమ్మాయి వచ్చింటే ఒక అమ్మాయి జీవితం నాశనం కదా. ఫోన్ చూడకపోతే ఏమో పరిస్థితి లేదు. ఇంకోసారి చేయండి. అంటే ఆడపిల్ల జీవితం అంటే చిన్న నాకు అర్థం కావట్లేదు. నువ్వు చేసే పనులు నువ్వు చూస్తుంటే నాకు తెలిసి పెద్ద డ్రింకర్ కొనేట్టుకుంటావు. ఈ విధంగా ఇప్పుడు ఎంతమంది చేసినావు నాకు అర్థం కావట్లే.
ఏమంటావు చెప్పు, నువ్వేమంటావు చెప్పు. నేను రూమ్ వెకెట్ చేసి వెళ్ళిపోతాను. రూమ్ వెకెట్ చేసి వెళ్ళిపోతాను. ప్లీజ్ అన్న డిలీట్ చేయండి నా వీడియో. ఎందుకు చూస్తున్నారన్న, అయిపోయింది కదా అన్న. ఇంకోసారి నేను ఇప్పుడు నువ్వేదన్నా సేపు చెప్పేది నువ్వేదన్నా మళ్ళీ అమ్మాయికి మెసేజ్ చేసి మాకు తెలిసింది అనుకో, తీసుకుని నాకు కంప్లైంట్ పెట్టడానికి అర్థమైందా? నాకు అందుకని ఉండే తమ్ముడు. డిలీట్ చేయండి అన్న. నేను నెంబర్ చేంజ్ చేస్తానన్నా. నెంబర్ చేంజ్ చేసేది కాదు, నువ్వు నీ సంగతి ఎట్ట కదలే కానీ నువ్వు ఫస్ట్ అయితే రెడీ తీసుకో, బట్టలు తీసుకో, ఫస్ట్ ఇక్కడ నుంచి బయలుదేరు నువ్వు. చెప్పు బ్రో. ఇతను చూడు బ్రో, చూడు ఒకసారి చూడు. అరే నాటకాలు లేవా? 5 నిమిషాల్లో ఫ్రెండ్స్ ఈడే చేసింది, ఇట్లా ఈ విధంగా చేసింది. నువ్వు 5 నిమిషాలు నుంచి బయలుదేరకపోతే ఈ వీడియో మాత్రం నేను స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను. పక్క 5 నిమిషాలు రెడీ బయలుదేరి బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళేది కాదు, గట్టిగా ఉంటుంది. బయలుదేరేది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే అతను బయలుదేరి వెళ్తాను అంటాడు. ఎట్లా చేద్దాం కంప్లీట్ చేద్దాం అంటాడు. మన పరువు మనం తీసుకున్నట్టుంటుంది. ఎట్లా తాగనే కదా, ఇంకోసారి చేయకుండా చూసుకుంటా. బ్రో ఇటు చూపించండి ఒకసారి, ఇటు చూపించండి. వాడు ఈ చూడండి, వాడు తాగేసిన బాటిల్స్, మందు బాటిల్స్. ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు సిచ్యువేషన్ చూశారు కదా. ఆయన 30 సంవత్సరాలు ఉన్నాయి, 14 సంవత్సరాల అమ్మాయికి ఇట్లా మెసేజెస్ కాల్ చేసి అమ్మాయిని రూమ్కి రమ్మన్నారు. వాళ్ళు బయట చూసేకాడికి ఇంకా కాల్ చేసి రన్ బ్రో అంటే రూమ్ నెంబర్ తెలుసుకొని రూమ్ నెంబర్ చెప్పాడు అబ్బాయి. రూమ్ నెంబర్ తెలుసుకొని వచ్చాము. ఇప్పుడు చూస్తే ఈ విధంగా ఉంది, చూసారు కదా మీరు. ఇట్లా తెలిసింది కాబట్టి ఇట్లా ఒక అమ్మాయి సేవ్ అయింది. తెలియకపోతే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మీరు ఆలోచించుకోండి. దయచేసి ఆడపిల్లలు మీకు ముఖ్యంగా చెప్పేది, నమ్మకండి, ఎవరిని నమ్మకండి. మీ లైఫ్ని మీరే కాపాడుకోండి, మీ లైఫ్కి మీరే సెక్యూర్. ఎవరు నమ్మొద్దు దయచేసి.